క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ హీరోగా ఎదిగారు నవీన్ పోలిశెట్టి. ఆయన హీరోగా తెరకెక్కిన ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు సంక్రాంతికి రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించింది. ఊహించని కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్ భారీ స్థాయిలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ డీటెయిల్స్ మీకోసం. అందరికీ థ్యాంక్ యూ అండి. పేరు పేరున ఈ సినిమా హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. నేను ఆ రోజే చెప్పాను ఆడియో లాంచ్లో, మాకంత కాన్ఫిడెన్స్ ఉండేది ఈ సినిమా పైన. 5 డేస్లో 100 crores అది చిన్న విషయం కాదు. బయట అంతా నవీన్ అన్న ఇది 1 man షో అంటే నాకు మేము దగ్గరుండి చూసాం కదన్న, ఎన్ని స్లీప్లెస్ నైట్స్, ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఇవన్నీ మేము చూసాము. దాని రిజల్ట్ గట్టిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, ఆల్ మీడియా సోదరులందరికీ. అలాగే మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన, మా సక్సెస్ని బ్లెస్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి అండ్ డైరెక్టర్ బాబీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నవీన్ గారు థ్యాంక్ యూ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ వర్క్ విత్ యూ సార్. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సినిమాలో మాత్రమే కాదు, బయట కూడా మా హీరో నిజంగానే రాజు. ఎందుకంటున్నానంటే, ఒక సినిమా సరిగ్గా ఆడకపోతే ప్రొడ్యూసర్లు నష్టపోతారు, ఎగ్జిబిటర్లు నష్టపోతారు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు అనుకుంటారు అందరూ. కానీ ఆయన సినిమా చూడడానికి వచ్చిన సగటు ప్రేక్షకుడు పెట్టే 100 రూపాయలు 1000 రూపాయలు నష్టపోతాడని ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. నవీన్ గారికి, మారి గారికి, తర్వాత చిన్మయ్ గారికి అందరికీ నచ్చాలి కాబట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను. మామూలుగా సాధారణంగా అయితే సుకుమార్ గారి పాటలు బాగా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది నాకు, ఎందుకంటే ఒక పట్టాన తేలవు. దాని తర్వాత నేను ఎక్కువ రోజులు కేటాయించింది నవీన్ గారికి. ఫస్ట్ మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన దిల్ రాజు గారికి అండ్ మా డైరెక్టర్ బాబీ గారికి అందరికీ నమస్కారం. అసలు ఈరోజు ఈ సినిమా చాలా 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 పెద్ద హిట్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఫస్ట్ ఈ సినిమా డేట్ అనౌన్స్ చేశారు సంక్రాంతి అని ఫిక్స్ అయినప్పుడు మేము అసలు చాలా హ్యాపీ, టీం మొత్తం చాలా హ్యాపీ అయ్యాము. ఎందుకంటే సంక్రాంతి రిలీజ్ అనేది చాలా చాలా ఒక ప్రెస్టీజియస్ రిలీజ్ డేట్ అది. మేము మా సినిమా సంక్రాంతి రిలీజ్ అనేది చాలా గొప్ప అనుకున్నాము. అలాంటిది సినిమా సంక్రాంతి రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కొట్టింది, 100 crores రీచ్ అయింది అనేది చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. దిల్ రాజు గారికి, బాబీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ బేర్ విత్ మీ. నా స్పీచ్లు మాంజా కట్ చేసిన పతంగ్లాగా అటు ఇటు వెళ్తోందని అటు ఇటు వెళ్లకుండా ఉండాలని నేను కొన్ని బుల్లెట్ పాయింట్స్ రాసుకున్నాను. బికాస్ దిస్ విల్ బీ ద లాస్ట్ ఒకేజన్ ఫర్ మీ టు థ్యాంక్ ఎవ్రీబడి. సో ప్లీజ్ బేర్ విత్ మీ. సో వంశీ ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్. సినిమాని ఎంత ప్రేమిస్తాడంటే, సినిమాని ఎంత ప్రేమిస్తే అంత సక్సెస్ వస్తుంది అనేది ఈ జనరేషన్లో వంశీని చూసి మేము కూడా నేర్చుకునే స్టేజ్ ఉంది. సో కంగ్రాట్స్. అండ్ టీం అందరికీ, ఎస్పెషల్లీ ఆల్ టెక్నీషియన్స్, మ్యారీకి అండ్ చిన్మయ్ అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ అండ్ డిఓపి, ఇలా అందరు టెక్నీషియన్స్ అందరికీ ఈజ్ ఎ కంగ్రాచులేషన్. అండ్ మీనాక్షి, లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం. జనరల్గా టైం బాగుంటే హీరోలు అవుతారు అంటుంటారు బయట కొంతమంది, కానీ టైమింగ్ బాగుండి హీరో అయినోడు నవీన్ పోలిశెట్టి. అంటే ఎంత టైమింగ్ అంటే, నాకు తెలిసి 1 year బ్యాక్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాను నవీన్తో నేను. యాక్సిడెంట్ అయింది మనోడికి, అందరికీ తెలుసో తెలీదో, సాలిడ్ యాక్సిడెంట్. చెయ్యి కాలు ఎక్కడెక్కడ విరిగిపోయినాయి. తర్వాత కర్టసీగా మాట్లాడుతుంటే, అన్న ఇరిగిపోయింది పక్కన పెడితే ముందు రైటర్స్ కావాలన్నా నాకు రికార్డ్స్ సరిగ్గా తీయడానికి అంటున్నాడు. రైటర్స్ ఏంటి తమ్ముడు, నువ్వు ముందు యాక్సిడెంట్ అయింది బెడ్ మీద రష్ లేదన్నా, నాకు రైటర్స్ కావాలంటే నాకు తెలిసిన ఒక 3-4 సజెస్ట్ చేసి పంపించా. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న సరిపోవట్లేదన్నా ఇంకెవరో కావాలని. ఏమో ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ఉన్న రైటర్స్ అందరినీ పంపిస్తే నువ్వు నీ ఎనర్జీకి వాళ్ళు మ్యాచ్ అవ్వక పారిపోతున్నారు తమ్ముడు అంటే. అలా తనే కూర్చొని, తనే ఒక కథ పట్టుకొని, ఒక బ్యూటిఫుల్ టీమ్ని ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సామాన్యమే కాదు. ఆల్రెడీ చెప్పేశాను ఇందాక, ఎన్ని స్పీచెస్ నేను కూడా ఐవ్ గివెన్. అంటే చాలా స్పెషల్ ఫీలింగ్. కానీ ఈరోజు సక్సెస్ మీట్
మేము ఇక్కడ పెట్టి రీజన్ ఒకటే అండ్ దట్ ఈస్ ది ఆడియన్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఆడియన్సెస్కి ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు బీ ఏబుల్ టు సెలబ్రేట్ మా సక్సెస్. అండ్ మా టీం అందరికీ ఎంత హార్డ్ వర్క్ చేసి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈ సంక్రాంతి ఇంకా చాలా స్పెషల్ అయింది అండ్ హోపింగ్ దట్ వాట్ ఎవర్ కమ్స్ నెక్స్ట్ ది ఆడియన్సెస్ లవ్ కంటిన్యూస్ గ్రోయింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ టు ది ఆడియన్సెస్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏ ప్రొడ్యూసర్కైనా ఇలా సక్సెస్ ఈవెంట్ పెట్టినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మేము కట్టిన డబ్బుకి రూపాయికి రూపాయి వచ్చిందని, లేకపోతే డబుల్ చేసిందని, లేకపోతే కమిషన్ వచ్చిందని చెప్పడమే పెద్ద ఇది కదా, సక్సెస్ కదా. అదంతా వాళ్ళే చెప్పారు కదా, ఇంకా నా సైడ్ నుంచి నేను చెప్పేదే ఉంటుంది. రాజుగారి పెళ్ళి 7 తరాలు అటు గుర్తుండిపోద్దని, అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే తెలుగు సినిమా హిస్టరీలోనే మేబీ ఇలాంటి సంక్రాంతి వచ్చి ఉండదు. ఇన్ని సినిమాలు, ఇన్ని పెద్ద హీరో సినిమాలు, ఇంత కాంపిటీషన్లో మా సినిమా అనగనగా ఒక రాజు వినపడుతుందా, కనపడుతుందా అని చాలామంది ప్రశ్నలు అడిగారు. నాకు చాలా టెన్షన్గా ఉండింది స్టార్టింగ్లో. సో అలాంటి ఒక కాంపిటీషన్లో వచ్చి కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా ఈరోజు మా సినిమా నిల్చుంది అంటే అది కేవలం మన తెలుగు ప్రేక్షకుల మ్యాజిక్. సో నేను ఎన్ని ఈ టూర్లు చేసినా, ఎంత మీకు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది చాలా చాలా తక్కువే.